అంటే ఇప్పుడు ఈ బిడ్డల ప్రాణాలకు విలువలు ఉండదు అంటే పరిస్థితుల్లో వాళ్ళ ప్రభుత్వాన్ని సేవ్ చేసుకోవాలి అంతే కదా. ఇంకా ఏందట, పేద బిడ్డ చనిపోతే 5 లక్షల సీఎం ఎక్స్గ్రేషియా నుంచి, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి, అంతేనా? అంతే అంతే. అంటే పేద బిడ్డలు నువ్వు కిడ్నాప్ చేసుకోవచ్చు, చచ్చిపోవచ్చు, 5 లక్షలు ఇవ్వచ్చు. అంటే నిజంగానే ఈ వీడియో గిట్ట లేకపోతే మొత్తం కవర్ చేసు, అంతే కదా. ఇక మరి ఏం లేదు, ఆటోలో ఆ పిల్లకి ఏమైనా కడుపు నొప్పి వచ్చింది కావచ్చు, లేకపోతే మిగతాది వచ్చింది కావచ్చు, ఉత్తిగానే పడి చచ్చిపోయింది. అంతే. వ్యూవర్స్, ప్రజలారా, ఆ అమ్మాయి ఏ విధంగా చనిపోయిందో బాన్స్వాడ ఇన్సిడెంట్, గురుకుల ఇన్సిడెంట్ అని ఒకసారి మీరు చూడండి. ఆ అమ్మాయి ముఖం మీద మొత్తం రక్తం ఉంటుంది, ఎందుకంటే తమ్ముడు చూపియద్దు అన్నారు కాబట్టి గైడ్ లైన్స్. ఇది మొత్తం బ్లీడింగ్, చేతి మీద మొత్తం బ్లీడింగ్, ఈ పార్ట్ నుంచి ఇక్కడ కూడా, నన్ను జూమ్ చేయి తమ్ముడు, నన్ను మొత్తం ఈ పార్ట్ మొత్తం బ్లీడింగ్, ఈ పార్ట్ బ్లీడింగ్, ఈ పార్ట్ బ్లీడింగ్, ఈ పార్ట్. ఆ అమ్మాయి లంగా అంటే దాన్ని ఏమంటారు, లంగా అంటారు కదా మన భాషలో, ఈ పార్ట్ మొత్తం బ్లీడింగ్తో చనిపోయింది. మిత్రులారా, అంటే ఏం చెప్పాలి?